ఈరోజు ఒక మంచి శుభ పరిణామం. తలమంచి గ్రామంలో నా సోదరుడు, నా కుటుంబ సభ్యుడు, సూరి ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా సీనయ్య ఎంపీటీసీ, ఇంకా చాలా మంది, దాదాపు ఒక 200 మంది దాకా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళని అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీలో చేరుతారు. ఈరోజు ఇక్కడ జరిగింది అధికార పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగే సత్తా ఉందని చెప్పి ఈరోజు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామం. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇతర పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, పొరపాటుగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి అన్యాయం అయిపోయినామని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా, రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగిన సత్తా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి